నెమ్మది. కాబట్టి కరువు దినాలలో వారు అనుభవించిన కరువు వారికి తెలుసు, కష్టాలు వారికి తెలుసు, సమస్యలు తెలుసు. కానీ మందిరానికి వచ్చిన వారి జీవితాల్లో దేవుడు ఆ కుటుంబంలో ఉన్న కరువులు కానీ, ఆ కుటుంబంలో ఆర్థిక పరిస్థితులు కానీ, దేవుని పిల్లలు లోకమంతా కరువుతో ఉన్న దేవుని పిల్లలు వారి ధైర్యం ఏంటిదంటే, మాకు మా దేవుడు ఉన్నాడు. ఎవరున్నారంటే, మాకు మా ప్రభు ఉన్నాడు. లోకమంతా కరువు అనుభవించవచ్చు, కానీ దేవుని పిల్లలు మీరుగా ఆ కరువులో కూడా తృప్తి చెందేట్టుగా దేవుడు చేస్తాడు. రెండో మాటలు మీకు బైబిల్లో ఉన్న ఉదాహరణలు చూపిస్తాను. ఒకటి, ఏలియా దినాల్లో కరువు వచ్చిందా లేదా? ఏలియా దినాల్లో కరువు వస్తే అక్కడ ఇశ్రాయేలు ప్రజలు అందరికి కరువు ఉంది, కానీ ఏలీకి మాత్రమే కరువు లేదు. అవునా కదా? కాకుల ద్వారా పోషించాడు. అవునా కదా? రెండవది, విధవరాలు ఆమెకు చోటిచ్చినప్పుడు విధవరాలను పోషించాడు దేవుడు. అలాగే ఏలిని కూడా అంటే ఆ దేశం మొత్తం కరువు ఉంది, కానీ ప్రకృతి అంతా వారికి వ్యతిరేకంగా ఉంది, కానీ దేవుని పిల్లలకు మాత్రం, అటు విశ్వాసులకైనా ఇటు యేసయ్యను నమ్ముకున్న వారికైనా, అలాగే ఏలికి కూడా ఏం లేదు చెప్పండి, కరువులో వారు తృప్తి చెందారు. కరువులో దేవుడు వారిని ఏం చేశాడు? సేవకుల్ని, విశ్వాసులను కూడా పోషించాడు. మనకి ఈ మధ్య కరోనా కాలం వచ్చింది. దాదాపుగా ఆ టైంలో ఉద్యోగాలు లేవు, బిజినెస్ సరిగ్గా నడవలేదు. అయినా నిజంగా నేను ఆరాధన 2 నెలలు నడపలేదు. నాకు బాగా చాలా అద్భుతం అనిపించింది. అంటే 2 నెలలు ఆరాధన నడపలేదు, చర్చికి రాలేదు, కానీ దేవుడు నన్ను ఎలాగ పోషించాడో నాకు అర్థం కాలేదు. ఆ 2 నెలలు మన విశ్వాసులు ఏం చేశారంటే, సంఘస్థులు వారు ఫోన్ పేల ద్వారా, ఆన్లైన్లో అప్పుడు నడిచినాయి కదా, ఆన్లైన్లో వాక్యం చెప్పేవాని